అప్పుడు లాసే కదా. ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో ఆ లాస్ ఎక్కువ చూస్తారు వాళ్ళు. వైబిలిటీ ఉండాలి. అది ఇవాళ రోజున మనకి విశాఖపట్నానికే కంప్లీట్ వైబిలిటీ లేదు. విశాఖపట్నం నుంచి అదేంటి ఓ రకంగా కాస్మోపాలిటన్ సిటీ, అక్కడే లేదు. ఇప్పుడు భారీ ఎత్తున కంపెనీలన్నీ విశాఖపట్నం వస్తున్నాయి కదా. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ విశాఖపట్నం దిగుతారు, కానీ ఇక్కడికి ఎందుకు వస్తారు ప్రాక్టికల్? ఇక్కడ ఎవరికి ఉంది ఇంటర్నేషనల్ పని? ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పని. ఇప్పుడు కంపెనీలన్నీ విశాఖకే రావడం అనేది కూడా రైతుల్లో ఒక అపనమ్మకం క్రియేట్ చేసి బాబు గారి మీద నమ్మకం కోల్పోవడానికి కూడా అదొక కారణమా? అదేం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వల్ల ఏంటంటే, నిన్నగాక మొన్న చూశారు వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అమరావతి రైతులు. ఇప్పుడు సింపుల్ అండి, చేతిలో వాడి సొంత ఆస్తిని లాగేసుకుని వాడికి పిల్లలు పెళ్లి చేసుకోవాలా లేదా పిల్లల్ని చదివించుకోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? నాకు తెలిసిన చాలామంది అక్కడ వాళ్ళు ఆ భూములు ఇట్లా గవర్నమెంట్కి ఇచ్చినటువంటి వాళ్ళు ఆ కాగితం ఉంది కదా, ఏది ఎలకేటెడ్ కాగితం, దాన్ని తాకట్టు పెట్టుకుని అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ వాళ్ళ దగ్గర. ఆ అప్పుల మీద వడ్డీలు కూడా బొక్కే కదా వాళ్ళకి. చివరికి వచ్చే వాళ్ళకి మిగిలేదేంటో తెలియదు. దాన్ని అడ్డు పెట్టుకుని కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు స్వార్థపరులు. కాబట్టి ఇవన్నీ చూసి రైతులకి తెలుసు కదా, అది బంధుత్వాలే కదా ఉండేది, మాట్లాడుకుంటారు కదా. అందుకని వాళ్ళు ఈ ప్రెషర్ చేస్తున్నారు అనమాట, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పేసి. రైట్ చూద్దాం.